కేసీఆర్ పాలనలో గ్రహణం పట్టిన భద్రాచలం రామాలయానికి రేవంత్ పాలనలో మహర్దశ వచ్చిందా? భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి చరిత్రలో నిలిచిపోతే అభివృద్ధి విస్తరణ పనులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారా? రామాలయం అభివృద్ధిలో మంత్రి తుమ్మల అభినవ భక్త రామదాసుగా మారారా? 586 కోట్లతో రామాలయం విస్తరణ పనులు ఎలా జరుగుతున్నాయి? మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది? అర్చకులు భక్తులు ఏమంటున్నారు? రేవంత్ ప్రభుత్వం చేపట్టిన భద్రాచలం రామాలయం విస్తరణ పనులపై ఏబిఎన్ ఫోకస్. భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 1664లో 360 ఏళ్ల క్రితం తానిషా పాలెంలో భక్త రామదాస్ రామాలయం నిర్మాణం చేయగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు కూడా అభివృద్ధి చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత భద్రాచలం రామాలయం చరిత్రలో నిలిచేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 586 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంది. రామాలయం అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి? ఏమీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భద్రాచలం రామాలయం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతారం చెందిన భూలోక వైకుంఠం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి వనవాసంలో నడయాడిన పుణ్యభూమి. భద్ర మహర్షి తపస్సుతో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతారం చెందిన దివ్య క్షేత్రం. పోకల దమ్మక్క గోదావరి ఒడ్డున శ్రీరాముడు కొలువైన ప్రాంతంలో పూజలు చేయగా నాడు తానిషా పాలనలో పాలవంచ తహసీల్దార్గా పనిచేస్తున్న భక్త రామదాసు 1664లో రామాలయాన్ని నిర్మించారు. నాటి నుంచి ఆనవాయితీగా ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రులు సమర్పించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ మంత్రులుగా పనిచేసిన కల్లూరి రాజమౌళి, పివి చౌదరి రామాలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఎన్టీఆర్ పాలనలో రామాలయం గర్భాలయం జీర్ణోద్ధరణ పనులు చేయగా చంద్రబాబు పాలనలో అనేక అభివృద్ధి పనులు నిర్వహించారు. కేసీఆర్ పాలనలో రామాలయం అభివృద్ధికి గ్రహణం పట్టిందని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక భద్రాచలం రామాలయం ముందు తరాలకు చరిత్రలో నిలిచేలా అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టారు. ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి నాడు విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జూన్ 27 తేదీన అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. మొదటి దశగా రామాలయంలో భద్ర మహర్షి ఆలయం, లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంతో పాటు మొత్తం 72 ఉప ఆలయాలు, చిత్రకూట మండపం, ప్రసాదాల తయారీ పోటు, ఉత్తర ద్వార దర్శనం మెట్లు, భక్తులకు నీడనిచ్చే రేకుల షెడ్ల తొలగింపు పనులు చేస్తున్నారు. ఆలయ విస్తరణ పనులు ఆగమ శాస్త్రం ప్రకారం సాగుతున్నాయని, గర్భాలయం కాకుండా మిగతా ప్రాంతాల్లో విస్తరణ పనులు చేస్తున్నారని, పూజా కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు ఆలయ ఉప ప్రధాన అర్చకులు మురళీ కృష్ణామాచార్యులు వివరించారు. భద్రాచలం రామాలయంలో అభివృద్ధి విస్తరణ పనులు చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. భద్రాచలం రామాలయంలో ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. మనం చూస్తున్న భద్ర మహర్షి కొండ చాలా పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా అవతారం చెందిన కొలువైన ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు ఈ కొండపైనే తన పాదాన్ని మోపగా చాలా విలువైన ప్రాంతంలో మేము చూస్తున్నాం. మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న మొత్తం ఆలయ విషయంలో భాగంగా ఉపాలయాలన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. 586 కోట్లతో భద్రాచలం రామాలయాన్ని చరిత్రలో నిలిచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నభూతో నభవిష్యత్ అన్నట్టు రామాలయాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఈ రామాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మనకు అప్పుడు రామదాస్ గారు ఆలయం కట్టిన తర్వాత మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం కొంత పాటు జరిగినా కానీ పూర్తిగా విస్తరణ జరగడం అనేది ఇదే మొదటిసారి. ఈ యొక్క భద్రాచల దేవాలయం యాదగిరిగుట్ట ఎలా అయితే అభివృద్ధి చెందిందో అలాగే దక్షిణ అయోధ్యగా భాషలోని భద్రాచల క్షేత్రం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరగాలి అని ఆగమ శాస్త్ర ప్రకారంగా పాంచరాత్ర ఆగమానుసారంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరగాలని చెప్పేసి ఈ యొక్క పెద్ద నిర్మాణ ప్లాన్ తీసి ఆ విధంగా ఆ యొక్క పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే రానున్న మాస్టర్ ప్లాన్లో వీటికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి? అంటే అంతా కూడా ఆగమశాస్త్ర ప్రకారం అంటే ఇప్పుడు వారు మాట్లాడేటప్పుడు కూడా మొదటి నుంచి కూడా మన ఇక్కడ ఆలయంలో స్థానికంగా ఉండేటువంటి వంశపారపర్య హక్కులని ప్రధాన అర్చకుల్ని స్థానాచారులని వీరందరినీ కూడా పెట్టుకొని వారంతా ఆగమశాస్త్రంగా ఎలా అయితే ఉంటుందో అలానే ప్రవర్తిస్తారు తప్ప ఆగమశాస్త్రానికి వ్యతిరేకంగా చేయొద్దని చెప్పి మనకు ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.
ఎటువంటి లోటుబాటు లేకుండా మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ప్రశ్నించే విధంగా ఉండకుండా చేయాలని చెప్పి వారు మొదటి నుంచి చెప్తున్నారు. అదే మంత్రివర్యులు చెప్తున్నారు. ఆ కింద అధికారులు అదే పాటిస్తూ ఇప్పటివరకు కూడా మా ఆగమ సలహాలు తీసుకొని చేస్తున్నారు. అలానే జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, మురళీకృష్ణమాచార్యులు గారు చెబుతున్నట్టుగా గర్భాలయం అలానే ఉంటుంది. ఏ భక్తుడికైనా రాముని దర్శనం జరుగుతుంది. కేవలం ఆలయంలో ఉన్న ఉపాలయాలు మిగతా ప్రాకారాలను తొలగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. గర్భాలయం ఉంది, రామాలయం నభూతో నభవిష్యత్ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తను కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఎంతో విశేషం. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతారం చెందిన భూలోక వైకుంఠం ఏకాదశి నాడు రాముల వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం. 1972లో అల్లూరి మూర్తిరాజు పాలక మండలి చైర్మన్ గా ఉన్న సమయంలో ఉత్తర ద్వార నిర్మాణం జరిగింది. భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తలుపులు వేద మంత్రోచ్చరణల నడుమ తెరిచే అద్భుత ఘట్టం తిలకించడానికి వేలాది మంది భక్తులు ఎంతో ఆర్తిగా వస్తారు. 44 ఏళ్లుగా లక్షలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న అనుభూతి కనుమరుగైంది. రామాలయం విస్తరణ పనుల్లో భాగంగా ఉత్తర ద్వారం తొలగింపు జరిగింది. భద్రాచలం రామాలయం అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం మనం ఉత్తర ద్వారం వద్ద ఉన్నాం. ఉత్తర ద్వారానికి సంబంధించి చూసుకుంటే ముక్కోటి ఏకాదశి నాడు భద్రాచలం రామాలయానికి ఎంతో చారిత్రక పౌరాణిక విశిష్టత ఉంది. 1972 నుంచి గత ముక్కోటి వరకు కూడా ఈ ద్వారం గుండానే గత 44 సంవత్సరాలుగా భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనాలు చేసుకున్న సందర్భం ఉంది. సో ఆ ఉత్తర ద్వారం సంబంధించిన మెట్లని కూడా రామాలయం అభివృద్ధి విస్తరణలో భాగంగా ఇవన్నీ కూడా తొలగింపు కార్యక్రమాలు మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం చూస్తే భద్రాచలం రామాలయం ముందు తరాల చరిత్రలో నిలిచేలా అయోధ్య రామ మందిరం మాదిరి 586 కోట్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి విస్తరణ కార్యక్రమాలు చేపడుతుంది. మనం చూస్తున్న ఈ ఉత్తర ద్వారం వైపు గతంలో వేలాదిగా ప్రతి ముక్కోటి నాడు వచ్చే భక్తులందరూ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర ద్వారం వద్ద ఎలాంటి మెట్లేవు, తొలగింపులో అవి పోయిన పరిస్థితి ఉంది. సో రామాలయం విస్తరణలో భాగంగా ఆగమ శాస్త్రం ప్రకారం కొత్తగా ప్రాకారాలు నిర్మించి నభూతో నభవిష్యత్ అన్నట్టు కూడా భద్రాచలం రామాలయం నిర్మాణం చేయబోతున్నారు. ముఖ్యంగా చూస్తే భద్రాచలం రామాలయం నిర్మాణం చరిత్రలో చూసుకుంటే గత 40 ఏళ్లుగా ఈ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో పట్టుదలగా రామాలయం అభివృద్ధిలో స్థానిక భక్తులు కూడా అంటున్నారు. మంత్రి తుమ్మల అభినవ భక్త రామదాసుగా భద్రాచలం రామాలయం చరిత్రలో నిలిచారని కూడా భక్తులు అంటున్నారు. 1967లో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ చిత్రకూట మండపానికి శంకుస్థాపన చేశారు. 1982లో నాటి దేవాదాయ శాఖ మంత్రి పివి చౌదరి దాన్ని ప్రారంభించారు. ఈ మండపంలో వేద పాఠశాల కొనసాగేది. రామాలయం విస్తరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపం తొలగించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముందు తరాలకు తెలిసేలా చరిత్రలో నిలిచేలా రేవంత్ ప్రభుత్వం భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులను చేపట్టింది. 586 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా మొదటి దశ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం భద్రాచలం రామాలయంలో చిత్రకూట మండపం తొలగింపు పనుల వద్ద మనం ఉన్నాం. ఈ చిత్రకూట మండపానికి సంబంధించి మనం చూసుకుంటే 1967లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న మొరార్జీ దేశాయ్, మీకు నేను ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మొరార్జీ దేశాయ్ 1967 జూలై 15న దీనికి శంకుస్థాపన చేశారు. నాటి దేశ ఉప ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ 1967లో శంకుస్థాపన చేయగా 1982లో పివి చౌదరి ఆ రోజు చూసుకుంటే దీన్ని దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న పివి చౌదరి దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా భద్రాచలం రామాలయంలో చిత్రకూట మండపంతో పాటు ఇంకా మిగతా పనులు ఉత్తర ద్వారం వైపు మెట్లు తొలగించే పనులు, అదేవిధంగా చూసుకుంటే లోపల ఉన్న ఉపాలయాలు తొలగించే పనులు కూడా అన్ని టెంపుల్ నలుదిక్కులు కూడా ఒక స్క్వేర్ టైప్ వచ్చేటట్టుగా మాడవీధులు వచ్చేటట్టుగా కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సో మీకు ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. చరిత్రలో నిలిచేలా 360 ఏళ్ల క్రితం తానిషా కాలంలో భక్తరామ్ దాస్ రామాలయం నిర్మాణం చేసి ఇప్పటికీ చరిత్రలో నిలిచారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం రామాలయం అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరూ కూడా ఎంతో పుణ్యక్షేత్రం. ఇలాంటి రామాలయం ముందు తరాలకు తెలిసేలా చరిత్రలో నిలిచేలా రేవంత్ ప్రభుత్వం దీని ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టారు. రామాలయం దక్షిణ ద్వారం వైపు తొలగింపు పనులు జరుగుతున్నాయి. దక్షిణం వైపు ఉన్న నివాసాలు, దుకాణాలు తొలగించారు. 32 నివాసాల వారికి నష్టపరిహారం చెల్లించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మాడవీధుల విస్తరణ కోసం రామాలయం నలుదిక్కుల పనులు చేస్తున్నారు.
భద్రాచలం రామాలయంలో జరుగుతున్న అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా మనం ప్రస్తుతం దక్షిణ ద్వారం వైపు ఉన్నాం. దక్షిణ ద్వారం వైపు చూస్తున్నట్టయితే ఇక్కడ విస్తరణ పనుల్లో భాగంగా చిత్రకూట మండపాన్ని తొలగించడం, అదేవిధంగా ఉన్న ఇక్కడ చిన్న చిన్న ప్రాకారాలను కూడా అన్ని తొలగించే పనులను కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే భద్రాచలం రామాలయానికి సంబంధించి 360 ఏళ్ల క్రితం తానిషా కాలంలో నిర్మాణం చేసిన ఈ రామాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు గర్భాలయం జీర్ణోద్ధరణ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది భక్త సంఘాలు. సో కేసీఆర్ పాలనలో భద్రాచలం రామాలయం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ఉంటే రేవంత్ ప్రభుత్వం కొలువు తీరాక జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో పట్టుదలగా భద్రాచలం రామాలయం అభివృద్ధి చరిత్రలో నిలిచేలా చేయాలని పట్టుదలగా ఉండడంతో మొత్తం 586 కోట్లతో భద్రాచలం రామాలయాన్ని ముందు తరాల చరిత్రకు తెలిసేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది 2007 జూన్లో చూసుకుంటే గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో పుష్కరాల నాటికి ఇక్కడ రామాలయంలో మొదటి దశ పనులను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం చాలా సంకల్పంగా ఉంది. మొత్తంగా చూస్తే భద్రాచలం రామాలయం అభివృద్ధి విస్తరణ పనులు అనేది చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్ పాలనకు భిన్నంగా భద్రాచలం రామాలయం అభివృద్ధి విషయంలో చరిత్రలో నిలిచేలా ఉండాలని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల రామాలయం అభివృద్ధి విస్తరణ పనులపై సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఎంతో భక్తితో సీఎం రేవంత్ రెడ్డి రాములోరి సేవలో 586 కోట్లతో విస్తరణ పనులు ప్రారంభించారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా రామాలయం అభివృద్ధి విషయంలో మంత్రి తుమ్మల అభినవ భక్త రామదాసులా నిలిచారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తుమ్మల రామాలయం అభివృద్ధి విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విస్తరణ పనులు స్వయంగా మంత్రి తుమ్మల పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భద్రాచలం రామాలయం అభివృద్ధి విస్తరణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో వివరించేందుకు మనకు ఆలయ ఈవో దామోదరరావు మనతో ఉన్నారు. అన్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పనులకు సంబంధించి మొత్తం ఎన్ని నిధులు శాంక్షన్ అయ్యాయి, ఏ దశలో పనులకు సంబంధించి ప్రోగ్రెస్ ఉందంటే ఏం చెప్తారు? జై శ్రీరామ్ అండి. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచల క్షేత్రంలో మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి మన మార్చిలో జరిగినటువంటి శ్రీరామనవమి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేతుల మీదుగా మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ అభివృద్ధి పనులకు గాను మరి ప్రభుత్వం నుంచి మనకి 351 కోట్లు నిధులు శాంక్షన్ అయ్యి మరి ఆ రోజు మనం గ్రాండ్ మేనర్లో మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి మరి ఇప్పటికే మనం సౌత్ సైడు, తర్వాత నార్త్ సైడు, మరి టెంపుల్లో ఉన్నటువంటి చిత్రకూట మండపం ఇవన్నీ కూడా డిస్మెటల్ కంప్లీట్ అయిపోయి మరి మెయిన్ టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైతే కోర్ వర్క్ ఉన్నదో దానికి సంబంధించింది కూడా మనకి ఫుటింగ్స్ అవి స్టార్ట్ చేయటం జరిగింది. ముఖ్య విషయం, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల నాటికి ఫస్ట్ ఫేజ్ బ్యానర్లు ఏ అభివృద్ధి పనులు అయితే మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఆల్రెడీ సౌత్ సైడు, తర్వాత నార్త్ సైడు, తర్వాత వెస్ట్ సైడు ఈ మూడు కూడా మనకి వచ్చే నవమి కంటే ముందే అనగా మనకి మార్చి 31 లోపే పనులు చేయని మరి ఇక్కడ మనకి గౌరవ మంత్రివర్గ గారు కూడా ఇక్కడ సూచించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే పై స్థాయి అధికారులు కూడా డైలీ మానిటరింగ్ చేస్తూ వర్క్ ప్రోగ్రెస్ కూడా డైలీ వాళ్ళు ఎంతవరకు వచ్చింది, ఆ రోజుకు చేయవలసినటువంటి వర్క్ కంప్లీట్ చేశారా లేరా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం వర్క్ చేస్తున్నారు, ఆ నెక్స్ట్ వీక్ ఏం చేస్తున్నారు అనేది కూడా ముందే వారు సూచించడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం రామాలయం అభివృద్ధి విస్తరణ పనులలో తమదైన ముద్ర వేస్తే ముందు తరాలకు చరిత్రలో నిలిచే విధంగా కూడా ఒక అభినవ భక్త రామదాసుగా సీఎం రేవంత్ రెడ్డి మారతారని కూడా ఇప్పటికే భక్తులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలానికి దక్షిణ అయోధ్యగా పేరుంది. ఆలయ అభివృద్ధికి రేవంత్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముందు తరాలకు ఉపయోగపడుతూ చరిత్రలో నిలిచిపోతాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేవల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామాలయం నిర్మించి భక్త రామదాసు చరిత్రలో నిలిస్తే భద్రాచలం రామాలయం అభివృద్ధి విస్తరణ పనులతో రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల అభినవ భక్త రామదాసులుగా చరిత్రలో నిలుస్తారని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న రామాలయం అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రవి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.